ఇక్కడ బీజేపీ నేతలు ఇంకా మీకు తెలిసిన విషయం, వాళ్ళు మతం రంగు పులవడమే వాళ్ళ పని. ఇంకా సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ అయ్యాడు. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మత కల్లోలు పెరిగినాయి, కర్ఫ్యూ విధిస్తారేమో అని ఈ పంచాయతీలు అయితే ఇప్పటికే అధిష్టానం కొంత సీతకన్ను చూపిస్తుంది రేవంత్ రెడ్డిపై. మళ్ళా ఇదంతా గొడవై మత కల్లోలు రేగి వర్గపోరు జరిగి మొత్తం హైదరాబాద్ నగరం అతలకుతలం అయితే ఆయనకు పేరు వస్తుంది కదా. ఈయన కంట్రోల్ చేయడానికి చేత కాదు, హోంమంత్రి కూడా ఆయనతోటే ఉంది కాబట్టి మొత్తం వ్యవస్థ మొత్తం దెబ్బతినే ప్రమాదం ఉందని ఆయనకు చెప్పినట. ఏకదం ఇది ఇట్లా కాదు, ఎక్కడికక్కడ అంచేయండి, సర్ది చెప్పండి వాళ్ళకు, అసలు ఎవరు పుట్టించిండ్రు. అసలు ఇంకోటి ఏంటంటే ఆ దళిత వ్యక్తిని కులం పేరుతో దూషించినప్పుడు దాని గురించి మాట్లాడకుండా బీజేపీ వాళ్ళు కూడా మతం రంగు పులవడం ఏందని కూడా ఆయన లోపల సీరియస్ అయినట్ట. వాళ్ళ ఉంటారు కదా వాళ్ళ కాంగ్రెస్ పెద్దలు, వాళ్ళు వీళ్ళు సలహాలు సూచనలు ఇచ్చటోళ్ళతోటి. ఇంకా వాళ్ళ బీజేపీల పని అదే. ఇది ఎక్కడో తీసుకుపోతారు, దీన్ని ఇప్పటికీ ఆపేసేయండి. ఇక ఆమన్గల్లో బంద్ పెడుతున్నారు కదా, దాన్ని కూడా కంట్రోల్ చేసి ఎక్కడికక్కడ ఇది సమస్య పోవాలి. నాకు 4-5 రోజులలో మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గానీ డిజిటల్ మీడియాలో గానీ నాకు ఈ మార్వాడి గోపియాక్ అనేది కనిపించొద్దని ఆదేశించిందట, ఆర్డర్ వేసినట.